ప్రైజులందరికీ ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి దినము ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డేని జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రేమను జరుపుకుంటున్నారో, ప్రేమకి చిహ్నంగా ఈ యొక్క దినాన్ని జరుపుకుంటున్నారో, దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, నిజమైన ప్రేమ ఏ విధంగా నడుచుకుంటుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తుడైన పౌలు గారి ద్వారా మనకి ముందుగానే తెలియపరిచారు. మనుషునైతే కొత్త నిబంధన 1 కొరింథీయులు 13:4-8 మనము పరిశీలిస్తే నిజమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ విధంగా నడుచుకుంటుందని చెప్పేసి క్లుప్తంగా ఆయన మనకి సెలవిచ్చాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అనేది అన్కండిషనల్ గా మనకి ఉంటుంది. అదే విధంగా ప్రేమ కోపం వచ్చినప్పుడు ఒక విధంగా, అదే విధంగా సంతోషం వచ్చినప్పుడు ఒక విధంగా ప్రవర్తించదు. ఆ యొక్క ప్రేమ కాన్స్టెంట్ గా ఒకే రీతిగా ఆ యొక్క ప్రేమ మన పట్ల వెల్లడి పరుస్తూ ఉంటారు. అదే విధంగా ఆ యొక్క ప్రేమ మనకేదైనప్పుడు, లేకపోతే మన కొరకు ఏదో ఆశించి మనము ప్రేమించేది నిజమైన ప్రేమ కాదు. మనకి ఏం వచ్చినా రాకుండా సరే, మన మిత్రుల నుంచి మనం ఏది ఆశించకుండా మనము ప్రేమించేదే నిజమైన ప్రేమ. అదే విధంగా నిజమైన ప్రేమ ఒకరోజు స్టార్ట్ అయ్యి ఒకరోజు ఎండ్ అయ్యేది కాదు. నిజమైన ప్రేమ ప్రారంభించబడింది ఎప్పుడైతే ఆ యొక్క ప్రేమ స్టార్ట్ అయ్యుద్దో, ఆ ప్రేమ చివరికి వారి యొక్క మరణము అంతం వరకు కూడా ఆ యొక్క ప్రేమ కంటిన్యూగా ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క లోకపరంగా చాలా ప్రేమలు ఉన్నాయి. ఆ యొక్క ప్రేమ ఒక 3-4 రోజుల ప్రేమలు మాత్రమే గాని దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే, నిజమైన ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు దొరుకుతుంది. కాబట్టి ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకపరమైన ప్రేమలో మీరు మునిగిపోయి అదే నిజమైన ప్రేమ అని చెప్పేసి భావించకండి. నిజమైన ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది. అన్కండిషనల్ గా లవ్ ఉంటుంది. అదే విధంగా మన నుంచి ఏది ఆశించకుండా వచ్చేది నిజమైన ప్రేమ. కావాలంటే ఒకసారి వెళ్ళేసి మీరు కొరింథీ పత్రిక ఒకసారి మీరు పరిశీలించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.